సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి 4వ విడత ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీలో లోక్సభ అసెంబ్లీ స్థానాలకు, తెలంగాణలో లోక్సభ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఇవాల్టి నుంచే నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. 4వ విడత లోక్సభ ఎన్నికల్లో ఏపీ, తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో 96 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇవాళతో ప్రారంభం కానున్న ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 25 వరకు కొనసాగనుంది. 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన నామినేషన్ల పరిశీలన ఈ నెల 26న జరగనుంది. అనంతరం 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు మిగిల్చి మే 13న పోలింగ్ జరగనుండగా జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన 4వ విడత ఎన్నికల నోటిఫికేషన్ ఈరోజు వెలువడడం జరిగింది. 10 రాష్ట్రాల్లో 96 లోక్సభ, అలాగే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 175 అసెంబ్లీ, అలాగే తెలంగాణలో ఇటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది. అభ్యర్థులు ఈ రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు ఈ రోజు నుంచి నామినేషన్లు దాఖలు చేసుకునే అవకాశం ఉంటుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా కలెక్టరేట్లలో, అలాగే అసెంబ్లీ పార్లమెంట్ సెగ్మెంట్కి అయితే కనుక కలెక్టరేట్లలో నామినేషన్ పత్రాలు దాఖలు చేయాల్సి ఉంటుంది. అసెంబ్లీ సెగ్మెంట్ అయితే కనుక ఆయా నియోజకవర్గాల కేంద్రాల్లో, ప్రధాన కేంద్రాల్లో ఇటు నామినేషన్ పత్రాలు దాఖలు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఎంపీ అభ్యర్థి అయితే 25,000 డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి అయితే 10,000 రూపాయల డిపాజిట్, ఎస్సీ ఎస్టీలు అయితే 50% మాత్రమే ఇందులో డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. 4 సెట్ల నామినేషన్లు దాఖలు చేసుకునేందుకు అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. రిటర్నింగ్ కార్యాలయానికి 200 మీటర్ల మేర అభ్యర్థులకు సంబంధించిన వాహనాలని నిలిపివేయడం జరుగుతుంది. సో ఎన్నికల ప్రక్రియ మరింత వేగవంతం కాబోతోంది. 25వ తేదీ వరకు కూడా, నేటి నుంచి నోటిఫికేషన్ ఈ రోజు విడుదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఉదయమే 6 గంటలకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ పత్రాలు దాఖలు చేయొచ్చు. గెజిటెడ్ హాలిడేస్, అలాగే ఆదివారం రోజున నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ అనేది ఉండదు. సో 6 రోజుల పాటు అభ్యర్థులకి నామినేషన్లు దాఖలు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ రోజు గురు, శుక్ర, శని, అలాగే సోమ, మంగళ, బుధవారాల వరకు కూడా అవకాశం ఉంది. 25వ తేదీ వరకు కూడా. సో 26వ తేదీ, 25వ తేదీ నామినేషన్ దాఖలకు చివరి తేదీ, 26వ తేదీ నామినేషన్ల పరిశీలన ఉంటుంది. అలాగే 29వ తేదీ వరకు కూడా నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. అలాగే మే 13వ తేదీన ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అలాగే దేశవ్యాప్తంగా జరిగే 7 విడతల ఎన్నికలకు సంబంధించి ఒకేసారి ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెలువడబోతున్నాయి. సో ఇకపై ఎన్నికల ప్రక్రియ, అలాగే ప్రచార కార్యక్రమాల హోరు మరింత ముమ్మరంగా ఉండబోతోంది. దేశవ్యాప్తంగా ఈరోజు ఉదయం విడుదలైన నోటిఫికేషన్కి సంబంధించినంత వరకు ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ స్థానాలు, అలాగే 25 లోక్సభ, అలాగే తెలంగాణలో 17 లోక్సభ, అలాగే సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి మే 13వ తేదీన ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, అలాగే మధ్యప్రదేశ్, ఇటు మహారాష్ట్ర, అలాగే ఒడిశా, తెలంగాణ, అలాగే ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, అలాగే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో ఫోర్త్ టర్మ్ అంటే 4వ విడతలో భాగంగా ఈ రాష్ట్రాలకి ఎలక్షన్స్ అనేవి జరగబోతున్నాయి. సో ఖచ్చితంగా ఇప్పటికే ఎన్నికల సంఘం అధికారులు అన్ని రకాల ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్థులకు కావాల్సిన సహాయ సహకారాలు ఎన్నికల సంఘం తరఫు నుంచి ఉంటాయి అని చెప్పి కూడా ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించడం జరిగింది. సో అభ్యర్థితో పాటు కేవలం 4 వ్యక్తుల్ని మాత్రమే రిటర్నింగ్ కార్యాలయంలోకి అనుమతించడం జరుగుతుంది. అలాగే పూర్తిగా నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామని చెప్పి కూడా ఎన్నికల సంఘం చెప్తోంది. సో ఎలక్షన్స్ విషయానికి వస్తే ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి, అలాగే 25 లోక్సభ స్థానాలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ ఒంటరిగా పోటీ చేయబోతోంది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అధికార పక్షంగా ఉంది. అలాగే ఇటు టీడీపీ, అలాగే జనసేన, అలాగే బీజేపీ ఎన్డీఏ కూటమిలో భాగంగా పోటీ చేయబోతున్నాయి. టీడీపీ 144 అసెంబ్లీ స్థానాలు, అలాగే 17 లోక్సభ స్థానాల్లో టీడీపీ పోటీ చేయబోతుంది. అలాగే 21 అసెంబ్లీ స్థానాలు, అలాగే 2 ఎంపీ సీట్లలో జనసేన పోటీ చేయబోతున్నారు. అలాగే బీజేపీ 10 అసెంబ్లీ, అలాగే 6 ఎంపీ సీట్లలో పోటీ చేయబోతున్నారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే పూర్తిగా 17 లోక్సభ స్థానాల్లో ఇటు టీడీపీ, ఇటు బీఆర్ఎస్, అలాగే
బీజేపీ, కాంగ్రెస్ ఈ 3 పార్టీలు కూడా సొంతగానే పోటీ చేయబోతున్నాయి. అలాగే సికింద్రాబాద్ కంటోన్మెంట్కి సంబంధించి కూడా ఇప్పటికే 3 పార్టీలు కూడా తమ తమ అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. సో లోక్సభ సెగ్మెంట్కి సంబంధించి ఇటు ఏపీలో కాంగ్రెస్ పార్టీ వామపక్షాలతో కలిసి పోటీ చేయబోతున్నారు. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పూర్తిగా అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. టీడీపీ, బీజేపీ, జనసేన కూడా అభ్యర్థులను ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం కొంత వెనకబడి ఉంది. సో ఈ రోజు లిస్టు విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది. తెలంగాణకు సంబంధించి కూడా ఇటు కరీంనగర్, అలాగే ఇటు ఖమ్మం, అలాగే హైదరాబాద్ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల్ని ఈరోజు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. సో ఇకపై ఎన్నికల ప్రచార కార్యక్రమాలు కానీ లేక ప్రజల్లోకి వెళ్ళే డోర్ టు డోర్ క్యాంపెయిన్లు కానీ ముమ్మరంగా ఆయా పార్టీలు ప్రచారాన్ని నిర్వహించబోతున్నాయి. ఈ రోజు నుంచి ఎటువంటి ప్రీపోల్ సర్వేలకు కూడా అనుమతి ఉండదు. పూర్తిగా అన్ని సర్వేస్కి సంబంధించి కూడా ఈ రోజు నుంచి నిషేధం అమల్లో ఉంటుంది. సో నెక్స్ట్ ఇక ప్రధాన పార్టీలన్నీ కూడా ఎన్నికల ప్రచార కార్యక్రమాలపైనే దృష్టి సారించబోతున్నాయి. ప్రజల్లోకి వెళ్లేందుకు ముఖ్యంగా వివిధ వ్యూహాలను ఇప్పటికీ ఆయా పార్టీలు అనుసరిస్తున్నాయి. సో నోటిఫికేషన్ విడుదలైంది కాబట్టి ప్రధాన పక్షాలన్నీ కూడా ప్రచార కార్యక్రమాలపైనే ప్రధానంగా దృష్టి పెట్టబోతున్నాయి. రైట్ గోపి.